పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఎలువేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిజరూప పునర్దర్శన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు స్వర్ణాభరణాలతో అత్యంత శోభాయమానంగా దర్శనం ఇవ్వడంతో భక్తులు అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. తెల్లవారుజాము నుండే ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్రాల మల్లికార్జున శర్మ, వేద పండితులు మండపారాధన, నమ్మక చమకాలతో రుద్ర ఆవాహనం, అష్టదిక్పాల నవగ్రహ వాస్తు, కళా విశేష హోమాలు, కళాన్యాస పూజలు జరిపి పునర్దర్శనం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. స్థానిక శాసనసభ్యులు పిఎస్యు చైర్మన్ పులవర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం అందజేశారు. సుమారు 11 గంటల 15 నిమిషాలకి దర్శనం భక్తులందరికీ ఇస్తాం. ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యవసనం, అలాగే బ్రహ్మ మండపం, వాస్తు మండపం, మండపం చేసి అమ్మవారి 40 కళల్ని 12 భాగాలు హోమం ద్వారా అమ్మవారి మూల విరాట్లోకి ఈ కళలన్నీ కూడా ప్రవేశం చేయడం జరిగింది. బాణంగా వచ్చి ఈ రోజున 15 నిమిషాలకి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శిస్తున్నాం. కాబట్టి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. అత్యంత అద్భుతమైన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు భీమవరం పట్టణంలో వేయించేసిన ఈ అమ్మవారు విశాలమైన నేత్రాలతో, చాలా కరుణమైన దృష్టితో ఎంతటి కష్టాన్నైనా తల్లి కంటే అద్భుతంగా గట్టెక్కించే అద్భుతమైన విశేషతలని అమ్మవారు ఇవాళ సంక్రాంతి సంబరాల నేపథ్యంలో తిరిగి అమ్మవారిని నిజరూప దర్శనం కల్పించడం జరిగింది. దాదాపు 51.5 కేజీలు స్వర్ణాభరణాలు, 180 కేజీలు వెండాభరణాలతో అమ్మవారు చాలా అత్యద్భుతంగా, చాలా విశేషంగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని, కుటుంబంతో సాచి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది భక్తులందరూ సిరి సమృద్ధి సుఖ సంతోషాలు పొందాలని కోరుతున్నాను. అలాగే సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు చాలా అత్యద్భుతమైన విశేషమైన పండుగల్లో మనకి దైవికంగా మన పౌర్వికుల పెద్దంతా దీంతో వచ్చి ఈ పండుగల్ని సద్వినియోగం చేసుకొని మంచి పుణ్యకార్యాలు చేస్తూ భగవంతుడి ఆశీస్సులు పొంది మన కుటుంబం ముందు తరాలు కూడా వృద్ధి చెంది నిరంతరం ఆనంద సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.